26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కెరియర్లో ఏదో ఓ సినిమా పీరియాడిక్ రోల్ చేశారంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నీ పీరియాడికే అంటే ప్రత్యేకమే కదా. టాలీవుడ్లో ఓ హీరోయిన్కి అలాంటి రికార్డే ఉంది. ఇప్పుడు అదేం విచిత్రమో కానీ ఆమె నటించిన సినిమాలన్నీ పీరియడ్ కథలతోనే వస్తున్నాయి. తాజాగా వస్తున్న సినిమాతో పాటు మరి ఆమె ఎవరో తెలుసా? భాగ్యశ్రీ బోర్సే. టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ ఈమె. కెరియర్లో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేకపోయినా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు భాగ్యశ్రీ. అలాగే ఈ మధ్యకాలంలో ఏ హీరోయిన్కు సాధ్యం కాని ఓ అరుదైన రికార్డ్ కూడా ఈమె పేరు మీదుంది. అదే పీరియాడిక్ సినిమాల హీరోయిన్ అనే ట్యాగ్. తెలుగులో భాగ్యశ్రీ నటించిన సినిమాలన్నీ పీరియడ్ కథలే. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన మిస్టర్ బచ్చన్ 90s బ్యాక్డ్రాప్లో సాగే కథ. ఆ తరువాత విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కింగ్డమ్ సైతం ఎర్లీ 2000s లో జరిగే కథ. దుల్కర్ సల్మాన్తో నటించిన కాంతా అయితే ఏకంగా 1950లో జరిగే కథ. మొన్నటికి మొన్న రామ్ హీరోగా నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలోనూ మిలీనియన్లో జరిగే కథను చూపించారు దర్శకుడు మహేష్ బాబు. ఆ సినిమాలో రామ్, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ అద్దరిపోయింది. తాజాగా లెనిన్ కూడా పీరియాడిక్ కథే. ఇది కూడా 20 ఏళ్ల ముందు జరిగే కథ. ఎర్లీ 2000s లో రాయలసీమ నేపథ్యంలో జరిగే కథ ఇది. అఖిల్ హీరోగా నటించిన లెనిన్ సినిమాను మురళీకిషోర్ అబ్బూరు తెరకెక్కించారు. ఇందులో భారతీ పాత్రలో నటించారు భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా ఖచ్చితంగా తనకు బ్రేక్ ఇస్తుందని బలంగా నమ్ముతున్నారు ఈ బ్యూటీ. మొత్తానికి ఏ సినిమా చేసినా కూడా పీరియాడిక్ బ్యాక్డ్రాప్లోనే సెట్ అవుతోంది ఈ భామకు. ఇది నిజంగా ఒక రికార్డే కదా మరి. మామూలుగా బాలీవుడ్ హీరోయిన్స్ అంటేనే గ్లామర్ షో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అక్కడ అందాల ఆరబోతుతోనే సర్వైవ్ అయ్యే బ్యూటీస్ ఎక్కువగా ఉంటారు. మరి అలాంటి హీరోయిన్స్నే టాలీవుడ్కి తీసుకొస్తే ఇక్కడ ఆ దారిలోనే వెళ్తూ ఉంటారు కదా. ఇదే జరుగుతోంది ఇప్పుడు. బాలీవుడ్ హీరోయిన్స్ సౌత్కి వచ్చినప్పుడు గ్లామర్ షో మాత్రమే చేస్తున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. టాక్సిక్ నుండి తబాహి పాట విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ఆ పాటలో యష్, కియారా అద్వానీ మధ్య కెమిస్ట్రీ పీక్స్లో వర్కౌట్ అయింది. మరీ ముఖ్యంగా గ్లామర్ పరంగా కియారో నో లిమిట్స్ అన్నట్టుగా గ్లామర్ షో చేశారు. గీతూ మోహన్ దాస్ ఈ పాటను చిత్రీకరించిన తీరు కూడా అలాగే ఉంది. టాక్సిక్ పై తబాహి పాట అంచనాలు పెంచేసింది. సౌత్లో మిగిలిన సినిమాల్లోనూ కియారా అద్వానీ ఎక్కువగా గ్లామర్ రోల్సే చేశారు. వినయ విధేయ రామ, గేమ్ చేంజర్ సినిమాల్లో కియారా గ్లామర్ షో ప్రధాన ఆకర్షణ. ఆ సినిమాలు ఫ్లాప్ అయినా ఈ బ్యూటీ గ్లామర్ షోకు మంచి పేరొచ్చింది. మరో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా సౌత్లో పూర్తిగా గ్లామర్ బాటలోనే నడుస్తున్నారు. పెద్ద సినిమాల్లో జాన్వీ కపూర్ కంప్లీట్ గ్లామర్ క్యారెక్టర్స్ చేశారు. మరీ ముఖ్యంగా పెద్దీలో ఈమె గ్లామర్ షోపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. నార్త్లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేస్తున్నా సౌత్కొచ్చేసరికి మాత్రం గ్లామర్ వైపు పరుగులు పెడుతున్నారు జాన్వీ. దర్శకులు కూడా ఆమెను అలాంటి పాత్రల్లోనే చూపిస్తున్నారు. లైగర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే సైతం ఎక్కువగా హై రేంజ్ గ్లామర్ షో చేశారు. అందరూ ఇలాగే ఉన్నారా అంటే లేదనే చెప్పాలేమో. ఎందుకంటే నార్త్లో గ్లామర్ షో చేసిన దీపిక తెలుగులో కల్కి సినిమాలో కీ రోల్ చేశారు. తాజాగా రాకాలో మరో కీలక పాత్ర చేస్తున్నారు. ప్రియాంక చోప్రా వారణాసిలో పర్ఫార్మెన్స్ రోల్ చేస్తున్నారు. కొందరు మాత్రమే గ్లామర్ షో వైపు వెళుతున్నారు. ముంబైలో తెలుగు డైరెక్టర్స్కి డిమాండ్ మామూలుగా లేదు. ఇప్పుడు మన డైరెక్టర్స్ వెళ్ళి కథ చెప్తే సగం సిట్టింగ్లోనే ఓకే చేసేస్తున్నారు. అలా నడుస్తోంది మనోళ్ళ టైం. తాజాగా మరో డైరెక్టర్ సైతం బాలీవుడ్ బాట పడుతున్నారు. ఈ మధ్య తెలుగులో బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆ దర్శకురాలు నార్త్లో మెగాఫోన్ పట్టబోతున్నారు. ఇంతకీ ఎవరామా? బివి నందిని రెడ్డి. చాప కింద నీరు అనే పదానికి నిదర్శనం ఈ దర్శకురాలు. గ్యాప్ తీసుకుని సినిమాలు చేసినా కూడా సక్సెస్ రేట్ మాత్రం బాగా హైలోనే ఉంటుంది. రీసెంట్గా ఈమె తెరకెక్కించిన మా ఇంటి బంగారం 100 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. సమంత హీరోయిన్గా నటించిన ఈ చిత్రం తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. మా ఇంటి బంగారం తరువాత నందిని రెడ్డి పేరు మరోసారి టాలీవుడ్లో మారుమోగుతోంది. ఈసారి బోనస్గా బాలీవుడ్ నుండి కూడా ఆఫర్స్ వస్తున్నాయి ఈ దర్శకురాలికి. ఇన్నాళ్లు కేవలం తెలుగులోనే ఉండిపోయిన ఈ లేడీ డైరెక్టర్ త్వరలోనే నార్త్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు క్లారిటీ ఇచ్చారు. దానికంటే ముందు ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నట్టు ప్రకటించారు నందిని రెడ్డి. డార్క్ యాక్షన్ మోడ్లో వెబ్ సిరీస్ చేయబోతున్నారు నందిని రెడ్డి. 2027లోనే కొత్త సినిమా మొదలు పెడతానని క్లారిటీ ఇచ్చారీమే. నందిని మాత్రమే కాదు,
బాలీవుడ్ లో మన దర్శకులకు డిమాండ్ బాగా నడుస్తోంది ఇప్పుడు. సల్మాన్ ఖాన్ తో వంశీ పైడిపల్లి ప్రస్తుతం ఒక భారీ సినిమా చేస్తున్నారు. ఇక ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి, శైలేష్ కొలను లాంటి దర్శకులు హిందీలో సినిమాలు చేశారు. షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమాని బాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ కాస్ట్లీయెస్ట్గా తెరకెక్కిస్తున్నారనే వార్తలు బాగా వస్తున్నాయి. అంతేకాదు విడుదలకి 6 నెలల ముందే బడ్జెట్ లెక్కలివే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. తాజాగా వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. అసలు ఇంతకీ కింగ్ బడ్జెట్ ఎంత? గ్యాప్ తీసుకున్నా కూడా మళ్లీ సాలిడ్ కంబ్యాక్ కోసమే చూస్తున్నారు షారుఖ్ ఖాన్. ఆ మధ్య 4 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకుని 2023లో పఠాన్ సినిమాతో వచ్చారు షారుఖ్. అది 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత తక్కువ గ్యాప్లోనే జవాన్ సినిమాతో వచ్చారు. అది కూడా 1000 కోట్ల క్లబ్లో చేరింది. 2023లోనే డంకీ కూడా చేసి ఒకే ఏడాది 3 సినిమాలు విడుదల చేశారు కింగ్ ఖాన్. ఒకే ఏడాది 3 సినిమాలు చేసిన షారుఖ్ 3 ఏళ్లుగా మళ్లీ కనిపించడం లేదు. ప్రస్తుతం ఈయన కింగ్ సినిమాతో బిజీగా ఉన్నారు. తనకు పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సిద్ధార్థ్ ఆనంద్తో ఈ సినిమా చేస్తున్నారు కింగ్ ఖాన్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకొచ్చేసింది. డిసెంబర్లో సినిమా విడుదల కానుంది. దీని బడ్జెట్ 450 కోట్లు అంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. బడ్జెట్ వార్తలను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఖండించారు. అవన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్తో పాటు దీపిక, అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు 450 కోట్లు కాలేదని ఎంతెందో తమకు తెలుసు అంటున్నారు సిద్ధార్థ్ ఆనంద్. మొత్తానికి చూడాలిక కింగ్తో షారుఖ్ సక్సెస్ స్ట్రీక్ కొనసాగుతుందో లేదో. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మరొక సైన్మా 2.0లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.